దీని మీద మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఆవేదనలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మను కూడా తగలబెట్టి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అది ఏంటంటే మాకున్నటువంటి బాధని వ్యక్తం చేసి మమ్మల్ని మేము సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తున్నటువంటి పని తప్ప నిజంగా మేము దిష్టిబొమ్మ తగలబెట్టినందువల్ల నువ్వు సస్తావని మేము అనుకోవట్లా. మేము అట్లా కోరుకోం. కానీ కనీసం మా యొక్క నిరసనని నువ్వు మాట్లాడనుకున్నటువంటి మాటలు మాట్లాడావు కాబట్టి మా నిరసనని ఈ రూపంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే నువ్వు క్షమాపణ చెప్పి ఆ మాటను విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓడిపోయినప్పుడు ఆవేశపడిపోయి, గెలిచినప్పుడు ఆనందపడిపోయి ఎవరినో చంపాలని చూడకూడదు. అలా కాల్చి చంపాలి అంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా బతుకుండేవాడు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది కాల్చడం అనేది పెద్ద పనేం కాదు. అలా కాల్చి చంపాలంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా బతుకుండేవాడు కాదు. ఒకరిని చంపుదామని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నిన్నే జనం చంపుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరి బరి తెగించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు కూడా బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.